హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు రాముని బయోగ్రఫీ చెప్తాను, అంటే రాముని చరిత్ర. కిడ్స్కి ఈజీగా అర్థం అవ్వాలి, స్మార్ట్ వేలో ఎలా చెప్పాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తం అని పిలుస్తారు. విష్ణు ఒక 7వ రూపంగా పరిగణించబడి శ్రీరాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించాడు. అయోధ్య రాజు అయిన దశరథ మహారాజుకి 4 కుమారులు. అతనికి పెద్ద కుమారుడే శ్రీరాముడు. శ్రీరాముడు తమ్ముళ్ళు వచ్చేసి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఏ కాకుండా అతను చాలా శక్తివంతుడుగా పిలుస్తారు, చాలా శక్తివంతుడు. హిందూ మతం వారు శ్రీరాముణ్ణి ఆరాధ్య దేవునిగా పూజిస్తారు. శ్రీరాముడి భార్య పేరు సీతాదేవి. ఆమె మిథిలాపురంకి చెందిన జనక మహారాజు కుమార్తె. శ్రీరాముడు ఇల్లు వదిలి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. లంకాధిపతి అయిన రావణుణ్ణి చంపి సీతను విముక్తి గాంచెను. శ్రీరాముడికి 2 కుమారులున్నారు. వారి పేర్లు లవ మరియు కుశ. శ్రీరాముని జీవితంపై రామాయణం అనే గ్రంథం వాల్మీకి చే స్వరపరిచారు. ఇది సంస్కృత భాషలో రాయబడింది. సో ఇలా మీరు స్మార్ట్ వేలో మీ కిడ్స్కి కనుక స్టోరీ రామాయణం గురించి కానీ దేని గురించి అయినా చెప్తే ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకేమైనా కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్తే నేను ఫ్యూచర్లో దాని గురించి చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.